ఓకే, విజయ్ కుమార్ గారు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇక్కడ గతంలో తగ్గే సీట్లతోని అంటే పెద్ద ఎత్తున చర్చ జరిగింది జనాభా లెక్కల ప్రాతిపదికన. అంటే ఈ కుటుంబ నియంత్రణ ఈ లెక్కలన్నిటి చూస్తే ఓవరాల్ లెక్కల్లో డెఫినెట్గా అది నష్టమే. సో అది కూడా కేంద్రం కన్సిడర్ చేసింది. సో ఇప్పుడు 50% పెంచాలి అన్నటువంటి డెసిషన్కి వచ్చింది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? జోష్న గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలు అల్జాపూర్ సీనన్న గారికి, మా సోదరుడు గౌరీ సతీష్ అన్న గారికి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ముందుగా సమాజ స్థాపన కోసం పాటుపడినటువంటి మహనీయుడు విప్లవ జ్యోతి అయినటువంటి జ్యోతిబా పూలే గారికి ఈరోజు వారి జయంతి కాబట్టి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఏప్రిల్ 16 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లు కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లు కావచ్చు, 2 బిల్లులను ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం హడావిడిగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నట్లయితే అనేక రకాలైనటువంటి సందేహాలు ఏర్పడతా ఉన్నాయి. ఇవాళ 106వ రాజ్యాంగ సవరణ ద్వారా 2023 సెప్టెంబర్ మాసంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని ఉభయ సభలు ఆమోదం పొంది 2029 తర్వాత వచ్చే జనాభా లెక్కలు అంటే 2034 ఎన్నికల నుంచి ఆ యొక్క మహిళా రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని ఆనాడు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఎన్నికలు అయిపోయినాయి అంటే ఆ రోజు ఎన్నికల కోసం బిల్లు తెచ్చారు. తర్వాత ఇప్పుడు అడావుడిన 2029 ఎన్నికల కోసం బీజేపీకి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేవు. అన్నీ అయిపోయినాయి. ఆ గుడి అని రాములవారి గుడి అని, ఇక పాకిస్తాన్ యుద్ధం అని, కాశ్మీర్ అని అన్నీ 371 అన్నీ అయిపోయినాయి. ఇది ఒక కొత్త ఏదైనా మహిళలకు రిజర్వేషన్ రావాలి. నేనేమన్నా దాన్ని తప్పట్లేదు, సంతోషిస్తున్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఏ పరిస్థితుల్లో తీసుకొస్తూ ఉన్నారు? 2023లో పాస్ అయినటువంటి బిల్లు 30 మాసాలుగా పెండింగ్ పెట్టి పడావు పెట్టి మరి ఈరోజు హడావుడిన రాత్రికి ఎందుకు మోడీ గారికి కలవడిందో అర్థం కావడం లేదు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా ఈ దేశంలో ఇప్పటి వరకు 4 సార్ల పునర్విభజన జరిగింది. 1961లో జరిగింది, 71లో జరిగింది, 73లో జరిగింది, అదేవిధంగా 63లో జరిగింది, 73లో జరిగింది, 2002లో జరిగింది. 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏదైతే పునర్విభజన సంబంధించి ఉందో 2026 వరకు అంటే జనాభా నియంత్రణ పాటించేటువంటి దానికి 2026 వరకు చట్టం చేసేటువంటి అవకాశం లేకుండా ఫ్రీజ్ చేసింది. తర్వాత 2001లో వాజ్పేయి గారు వచ్చిన తర్వాత 2026 వరకు 84వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి 2026 వరకు కూడా ఆ ఫ్రీజ్ను కొనసాగించింది. ఇప్పుడు 2014లో ఏపీ విభజన చట్టం బిల్లు జరిగింది. ఈ విభజన చట్టంలో తెలంగాణకు 119 నుంచి 153 జరగాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి 275 నుంచి 225 జరగాలని చెప్పింది. కానీ ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఏం చెప్తుంది అట్లా సెక్షన్ 170 సబ్సెక్షన్ 3 ప్రకారంగా 2026 వరకు ఫ్రీజ్ ఉంది కాబట్టి చేయడానికి చట్ట సవరణ చేయాల్సిన బిల్లులో ఉన్నప్పుడు కూడా సవరణ చేయాలి కాబట్టి చేసే అవకాశం లేదని చెప్పేసి గతంలో కేంద్ర ప్రభుత్వం, మా పార్టీ పార్లమెంట్ నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు కావచ్చు, మా పార్టీ నాయకత్వం అనేక సందర్భాల్లో ప్రశ్నలు వేసిన సందర్భంలో పార్లమెంట్లో అధికారికంగా జవాబు కూడా వచ్చింది. ఆర్టికల్ 170 సబ్సెక్షన్ 3 ప్రకారంగా ఇప్పుడు 2034 ఎన్నికలకి చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2011 జనాభా లెక్కల తర్వాత కరోనా కారణంగా 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. తక్షణమే ఆల్రెడీ సెన్సెస్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేశారు కాబట్టి 2027 మార్చి వరకు ఏదో పెండింగ్ డెడ్ లైన్ పెట్టినట్టున్నారు. తక్షణమే లెటర్స్ కంప్లీట్ ద సెన్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ జనాభా లెక్కలు దేశంలో ఏ రాష్ట్రాలు ఎంత వస్తూ ఉన్నాయి చూసి, ఎందుకంటే జనాభా లెక్కల్లో డెఫినెట్ గా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణని చాలా పటిష్టంగా అమలు చేసిండ్రు కాబట్టి కొంత జనాభా లెక్కలు తగ్గినాయి. సో ఈ వచ్చే జనాభా లెక్కలు తెలిస్తే ఆ ఫ్యాక్ట్స్ ఏమో తెలుస్తాయి. తెలిసిన తర్వాత అక్కడికి ఇక్కడికి కొంత వేరియేషన్తో 50% ఇప్పుడు ఒక సీలింగ్ పెట్టుకున్నారు. 50 ఉన్నటువంటి దాంట్లో 50% పెంచాలని అంటున్నారు. నేనేమంటున్నంటే ఈ జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఒకవేళ మ్యాచ్ కాకపోతే నష్టం జరిగే అవకాశం ఉందంటే ఆ వాళ్ళు పెట్టిన 50%కి ఒక 10-15% దక్షిణాది రాష్ట్రాలకు పెంచి ఈ నియోజకవర్గాల విభజన జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త అవతారం తీసుకొచ్చిండు. నేను ఎక్కడ వినలేదు, అది నాకు తెలిసి రాజ్యాంగం కూడా ఎక్కడ లేదు. ఏది పర్ క్యాపిటా ప్రకారంగా కావచ్చు, జిఎస్డిపి ద్వారా కావచ్చు, వచ్చేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు విభజన చేయండి అని చెప్పేసి అంటున్నారు. అది కొంచెం ఎందుకు అది లీగల్ గా కాన్స్టిట్యూషనల్ గా వ్యాలిడ్ కానటువంటి పాయింట్ అని అనుకుంటా ఉన్నాను. దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం జరగాలని దానికి నాయకత్వం వహించింది బీఆర్ఎస్ పార్టీ.
గతంలో బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదు దీని మీద వాస్తవానికి. ఆయన తప్పు మాట్లాడితే గతంలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తమిళనాడులో చీఫ్ మినిస్టర్ స్టాలిన్ గారి దగ్గర మీటింగ్ లో కూడా కరెక్షన్ చేశాడు. ఎందుకంటే ఈజ్ వైస్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి కరెక్షన్ చేసిండు. ఆ విషయంలో మేము ఎలాంటి ఇది లేదు, ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగాల్సిందే. న్యాయం జరగాలంటే మీ ముందున్న లైన్ ఏంటి? ఇప్పుడు జనాభా ప్రాతిపదికన వద్దు, డెఫినెట్ గా జనాభా ప్రాతిపదికన అయితే గనక చూస్తే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు 50% వద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి దాంట్లో మీకు అందులో సెన్సిబుల్ గా అనిపించలేదని అంటున్నారు. సో ఇవేవి కావు, మీ ఆలోచన ఏంటి? నేనేమంటే 543 పార్లమెంట్ నుంచి 816 పెరుగుతా ఉన్నాయి కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేసిన రాష్ట్రాలు కాబట్టి 50% మించి ఒక 10-15% ఎక్స్ట్రా దక్షిణాది రాష్ట్రాల్లో పెంచితే బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన. ఇంకొకటి నేనేమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళు ఇంత హడావుడిని చేస్తున్నారు కదా, ఇంత ప్రత్యేక చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలంటే మొత్తం సభ్యుల్లో 50% మనకు బిల్లుకు ఆమోదం పొందాలి, లేదా హాజరైనటువంటి సభ్యుల్లో 2/3 అన్న ఆమోదం జరగాలి, వారి సభ్యుల యొక్క ఆమోదం ఉండాలి. మరి ఈరోజు బీజేపీకి లోక్సభలో అంత మెజారిటీ ఉన్నదా? ఎందుకు ఈ హడావుడి చేస్తా ఉన్నారు? ఎందుకంటే రేపు ఏప్రిల్ 23వ తారీఖు వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, ఇక్కడ వెస్ట్ బెంగాల్ 294 నియోజకవర్గాల్లో ప్రభావం చూపిస్తుంది. ఈ తమిళనాడులో 243 నియోజకవర్గాల్లో ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఈ 16 నుంచి 3 రోజుల పాటు స్పెషల్ సెషన్ పెట్టి బిల్లు ఆమోదం పొందుకొని తద్వారా ఆ రాష్ట్రాల్లో మహిళా సాధికారత కోసం మేము పనిచేస్తామని ఊదరగొట్టుకొని రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఒక అక్కసుతో కుట్రతో బీజేపీ దీని నుంచి ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే ఎవరు అధికారులు అంటే వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు పార్లమెంట్ చట్టాలు తీసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి సంప్రదాయం మంచిది కాదు. మీరు చేయాలని నిజంగా చిత్తశుద్ధి ఉంది, చేయండి. కానీ ఈ ఎన్నికల తర్వాత చేయండి. ఎన్నికల తర్వాత చేస్తే ప్రజలు కూడా తెలుస్తుంది మీరు రాజకీయ ప్రయోజనం ఆలోచించే మోడీ గారు చేస్తా ఉన్నట్టు అర్థమవుతా ఉంది.